క్యారెట్ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఒక బౌల్ రైసు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక కప్పు క్యారెటు, మినప్పప్పు, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, 2 నిమ్మకాయల రసం, ఆయిల్, ఉప్పు. వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి హీట్ అయినాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. జీలకర్ర ఆవాలు మగ్గినాక శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసుకుందాం. పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకుందాం. అవి కొంచెం మగ్గినాక పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు పోపు మంచిగా అయ్యింది. ఇప్పుడు తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకుందాం. ముందు వేసుకుంటే కలమాకు మాడిపోతుంది కాబట్టి క్యారెట్ వేసినప్పుడు కలమాకు వేసుకోవాలి. పోపు అయ్యేలోపు మనం ఈ రైస్కి నిమ్మకాయ రసం, సాల్ట్ వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని 1 నిమిషం ఉంచి బంద్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పోపు అయ్యింది. క్యారెట్ది రైస్లో వేసి కలుపుకుందాం. నేనైతే పెద్ద 2 క్యారెట్లు తీసుకున్నా. ఇవి ఒక 2 మెంబర్స్కు బాక్స్లోకి అవుతుంది. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా క్యారెట్ పులిహోర రెడీ. ఇది ఫాస్ట్గా అయిపోతుంది. మీ పిల్లలకు ఇలా క్యారెట్ పులిహోర చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. నేను మాత్రం మా పిల్లలకి వారానికి 2 సార్లు చేసి పెట్టేదాన్ని. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.